జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం కలికోట సూరమ్మ చెరువును పరిశీలించారు ప్రభుత్వ విప్ వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. చెరువును రిజర్వాయర్గా మార్చాలని గతంలో పోరాటం చేశామన్నారు. అప్పట్లో మాజీ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేసి దసరా వరకు ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. 5 దసరాలు గడిచినా ఒక తట్టెడు మట్టి తీయలేదన్నారు. కుడి ఎడమ కాలువల నిర్మాణం భూసేకరణకు 10 కోట్ల నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేశామన్నారు. సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి పునఃప్రారంభించారు విప్ ఆది శ్రీనివాస్. కలికోట సూరమ్మ ప్రాజెక్టు అర్ధాంతంగా ఆగిపోయిన పనులను అంటే పడావు పడ్డటువంటి పనులను మనం ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. కలికోట సూరమ్మ ప్రాజెక్టు అర్ధాంతంగా ఆగిపోయినటువంటి దరిమిల మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి 43,100 ఎకరాలకు సాగు తెచ్చేటువంటి కత్లాపూర్, మేడిపల్లి, భీమారం మండల ప్రజల రైతుల వరప్రదాయమైనటువంటి ఈ సూరమ్మ చెరువు పైన శీతకన్ను వేసి అసలు మన రైతులను పట్టించుకున్న పాపాన పోలేని సందర్భంలో 2018 ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే చెరువు దగ్గర 204 కోట్లతో శిలాఫలకం వేసి ఓ 10,000 మంది రైతులు తెప్పించుకొని ఈ దసరాకే కలికోట సూరమ్మ ప్రాజెక్ట్